మీద దగ్గర నాగా పైన పెట్టిన సరే రా ధరా. ఓకే, నమస్కారం అండి. మాకు ఇవాళ మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 12 o'clock టైంకి ఒక సమాచారం వచ్చింది. దాని నిమిత్తం మేము మా డిఎస్పీ గారు నోటీస్లో నెట్టి, సీనియర్ ఆఫీసర్స్ నోటీస్లో పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని ఇక్కడ పీచ్పాలలో ఓఎన్జీసీ ఓల్డ్ సైట్ దగ్గర ఒక హౌస్ అన్నారండి, 3 story బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి ఇంట్లో అదే వాళ్ళు హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది. ఆ క్యాష్ ఎలా వచ్చింది మీకు అంటే, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు కూడా ఏ రకమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అసలు ఇంత అమౌంట్ ఉంది మా ఇంట్లో కూడా అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. క్యాష్ యూజ్ చేసాము. దాని మీద ఒక 102 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ తీసుకుంటాం. గంటా జాన్ బాబు అండి, పాస్టర్గా చేస్తారంట. వాళ్ళ మిస్సెస్ ఏమో గంటా ఝాన్సీ రాణి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు కానీ అమౌంట్ ఇస్ బీయింగ్ సెంట్ బై డాటర్ బై గంటా జ్యోత్స్న అన్న అమ్మాయి, వాళ్ళ డాటర్ హైదరాబాద్లో ఉంటుంది. తను బిజినెస్ చేస్తానంటుంది. వాళ్ళ అల్లుడు పొద్దున్న 50 lakhs క్యాష్ తీసుకొచ్చారు. మాకు అది మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నిమిత్తం 50 lakhs క్యాష్ తెచ్చాడు. అట్ ద సేమ్ ఇంట్లో కూడా ఇంకా అమౌంట్ ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మేము వెళ్ళాం. ఇంట్లో కూడా ఫర్దర్ క్యాష్ దొరికిందండి. అస్సలు ఏమీ చెప్పట్లేదండి, ఏమీ చెప్పలేకపోతున్నారు. సుమారు కాదు, నేను ఎగ్జాక్ట్లీ చెప్పాడు. 2,27,000 సారీ 2,27,094 2,27,94,000. మేము దీన్ని 102 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్ అప్ చెప్తా ఉండే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్ చెప్తాం.
వాళ్ళ మీద యాక్షన్ ఇంకా వాళ్ళు తీసుకుంటారు. ఈ మనీకి అకౌంటబిలిటీ చెప్తే ఓకే. అదర్‌వైజ్ వాళ్ళు లీగల్‌గా ఏం చేయాలో చేస్తారు.